మాయ దువ్వెన. ఈ చీర ఇలా సర్దటానికి నీకు గంట పట్టిందా? అన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. నా కూతురు సుజాత అయితే 10 నిమిషాల్లో చక్కబెట్టేది. క్షమించండి అత్తయ్యా, ఇంకోసారి జాగ్రత్తగా చేస్తాను. అప్పుడే సుజాత ఏడుస్తూ జుట్టు పీక్కుంటూ హడావిడిగా లోపలికి వచ్చింది. అమ్మా, నా బతుకు నాశనమైపోయింది. మీ అల్లుడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అయ్యో నా తల్లీ, ఏం జరిగింది? రా, ఇలా రా. ముందు కాస్త నీళ్లు తాగు. సుజాత, ఎందుకే అంత కంగారు? బావ ఏమన్నాడు? నువ్వూరుకో అన్నయ్యా, నా జుట్టు చూడెలా పీక్కుపోయిందో. ఆయనతో గొడవపడి నా అందమంతా పోయింది. సుజాత కళ్ళు టేబుల్ మీద ఉన్న కొత్త మెరుస్తున్న దువ్వెన మీద పడ్డాయి. అబ్బా, ఈ దువ్వెన ఎంత బావుందో! దీంతో దువ్వుకుంటే నా జుట్టంతా సరిగ్గా అయిపోతుంది. అలా అనుకుని సుజాత ఆ దువ్వెన తీసుకుని గబగబా తలదువ్వుకోవటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆమె చేతిలోకి జుట్టు గుత్తులు గుత్తులుగా ఊడివచ్చింది. అమ్మా! సుజాత పెద్దగా అరిచింది. అందరూ షాకయ్యి ఆమె వైపు చూశారు. ఏమైంది నా బంగారు? ఎందుకలా అరుస్తున్నావు? ఇదంతా నీవల్లే. నువ్వేదో చేతబడి చేసిన దువ్వెనను ఇక్కడ పెట్టావు. నా జుట్టంతా ఊడిపోయింది చూడు. అయ్యో అత్తయ్యా, ఆ దువ్వెన మొన్న బంధువులిచ్చి వెళ్లారు. దాని గురించి నాకేమీ తెలియదు. చాలు, ఆపు నీ నాటకాలు. నా కూతురి జుట్టు ఊడిపోతుంటే నీకు సంతోషంగా ఉందా? నువ్వే ఏదో చేశావు. అమ్మా, లావణ్య అలాంటిది కాదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. కంగారుపడకు. నువ్వెప్పుడూ నీ పెళ్ళాం పక్షమే. నా కూతురి పరిస్థితి చూడు ఎలా ఉందో. శారద తన కూతురి కోసం ఖరీదైన మూలికలతో ఒక ప్రత్యేకమైన నూనె తయారుచేస్తోంది. ఇదిగో, ఈ నూనె నా కూతురి కోసం. చాలా ఖరీదైనది. దీని వాసన కూడా పీల్చకు. నీకోసం ఆ పక్కన ఉన్న సాధారణ కొబ్బరి నూనె వాడుకో. సరే అత్తయ్య, అలాగే చేస్తాను. అమ్మా, సుజాతకు పాలు కావాలట. ఇస్తావా? ఉండురా, నేనే తీసుకెళ్తాను. లావణ్య, ఈ 2 సీసాలు జాగ్రత్త, కలపకు. శారద వెళ్లగానే రవి ఏదో సహాయం చేద్దామని ఆ నూనె సీసాలను కాస్త పక్కకి జరిపాడు. ఆ కంగారులో 2 ఒకేలా ఉన్న సీసాల మూతలు తారుమారయ్యాయి. అయ్యో, ఏది దేనిదో. ఇప్పుడమ్మ నన్ను చంపేస్తుంది. ఏదోకటి చేసి కవర్ చెయ్యాలి. ఏవండి, ఇందులో ఏది సుజాతగారి నూనె? 2 ఒకేలా ఉన్నాయి. అద్దా, అద్ది. వాసన చూడు, ఘాటుగా ఉన్నది తనది, తక్కువగా ఉన్నది నీది. 2 ఒకే వాసనొస్తున్నాయి. ఈయనెందుకింత కంగారు పడుతున్నారు? ఈ సమస్యకు మీరు సరైన విహారం ఇవ్వకపోతే అత్తయ్య నన్నే అంటారు. విహారం కాదు లావణ్య, వివరణ. నాకు అర్జెంట్ పనుంది. నేను వెళ్తున్నాను. రవి అక్కడి నుండి జారుకున్నాడు. కాసేపటికి సుజాత వచ్చి పొరపాటున మామూలు నూనె తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మా, ఈ నూనె రాసుకున్నాక నా జుట్టు ఇంకా బిరుసుగా అయిపోయింది. ఈ ఇంట్లో నాకు ఏదీ కలిసి రావట్లేదు. చూశావా నీ పాడుచేతి మహిమ? మంచి నూనెను కూడా పాడు చేశావు. నేనేం చేశానని? అంతా మీ కొడుకు చేసిన గందరగోళం. అందరూ హాల్లో కూర్చుని ఉండగా అప్పారావు ఏదో గుర్తుకొచ్చినట్టు మాట్లాడారు. ఓరేయ్ రవి, మొన్న మన పొలం అమ్మిన డబ్బులతో కొన్న స్థలం పత్రాలెక్కడ పెట్టావు? కనిపించట్లేదు. అవి అవి బీర్వాలోనే ఉంటాయి నాన్నా. నేను తర్వాత చూస్తానులే. ఆ మాట వినగానే సుజాత ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ మళ్లీ జుట్టు గురించే మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, నా జుట్టు చూడు, నా బట్టతల వచ్చేలా ఉంది. ఇదంతా ఆ దువ్వెన వల్లే. అయినా అది చెడ్డవాళ్లకే జుట్టు ఊడేలా చేస్తుంది, మంచివాళ్లకు ఏమీ కాదు.
నేను ఈ ఇంటికి పెద్దదాన్ని, ఎంతో మంచిదాన్ని. నేను దువ్వుకుంటే నా జుట్టు పట్టులా మెరుస్తుంది. వీళ్ళందరికీ చూపిస్తాను. శారద ఆ దువ్వెనను తీసుకుని గర్వంగా తన తల దువ్వుకుంది. అమ్మా వద్దు, దాని జోలికెందుకు? నువ్వు నోరు ముయ్యి. నా మంచితనం ముందు ఏదీ నిలవదు. కాని ఆమె అనుకున్న దానికి విరుద్ధంగా ఆమె జుట్టు నిగనిగలాడకపోగా మరింత నిస్తేజంగా పీచులా తయారైంది. అదేంటి, నా జుట్టు ఇలా అయిపోయింది? బహుశా ఈ మధ్య ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్లేమో. దువ్వెన మనసులో ఉన్నదాన్ని కూడా బయట పెడుతుందేమో. అత్తయ్య పైకి కఠినంగా ఉన్నా కూతురు మీద ప్రేమతో పక్షపాతం చూపిస్తున్నారు కదా. ఈ దువ్వెన చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంట్లో ఎవరి నిజస్వరూపాలు బయటపెడుతుందో చూడాలి. సుజాత వంటగదిలో శారదతో తన బాధలన్నీ చెప్పుకుంటూ ఉంది. అమ్మా, నాకేమో జుట్టంతా పోతోంది, ఆస్తిపత్రాలేమో కనిపించట్లేదు, నా బతుకు ఏమైపోవాలి? లావణ్య, వెంటనే సుజాతకు బలం వచ్చేలా ఈ ప్రత్యేకమైన ఆకుకూరతో పప్పు చేసిపెట్టు. నువ్వు మామూలు పప్పు తిను. సరే అత్తయ్యా. లావణ్యకి సుజాత ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. అందుకే ఒక చిన్న నాటకమాడాలనుకుంది. ఈవిడగారికి ఆస్తి మీద ఉన్న ధ్యాస ఆరోగ్యం మీద లేదు. చూస్తాను. లావణ్య కావాలనే సుజాత కోసం చేస్తున్న పప్పులో ఆరోగ్యానికి మంచిదైనా కొద్దిగా చేదుగా ఉండే కాకరకాయ ముక్కలు కొన్ని కలిపింది. లావణ్య, ఏం చేస్తున్నావు? సుజాతకు చేదస్సలిష్టముండదు. అమ్మకు తెలిస్తే ఊరుకోదు. కొన్నిసార్లు చేదు నిజాలు ఆరోగ్యానికి మంచివి కదండీ. ఈ పరిహాసం సుజాతగారికి అవసరమే. అయ్యో లావణ్య, అది పరిహాసం కాదు, పరిష్కారం. ఇప్పుడు నేను ఎవరికి సర్ది చెప్పాలి? భోజనాల దగ్గర సుజాత ఆ పప్పు ఒక్క ముద్ద తిని ముఖం చిట్లించింది. ఛీ, ఇదేం కూరమ్మా, చేదుగా ఉంది. ఇది తింటే నా జుట్టు ఇంకా ఊడిపోతుంది. కావాలనే లావణ్య ఇలా చేసింది. నీకు బుద్ధుందా లేదా? నా కూతురు ఆరోగ్యం పాడుచేద్దామని చూస్తున్నావా? అయ్యో అత్తయ్యా, అది జుట్టుకు చాలా మంచిదని ఆయుర్వేదం పుస్తకంలో చదివాను. నా కోడలు చాలా తెలివైంది. మాటలతో కాదు, చేతలతోనే సమాధానం చెప్తుంది. పంకజం వాళ్ల ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ శారద ఎప్పుడు బయటకి వస్తుందా అని ఎదుర్చూస్తోంది. ఏమండి శారదాగారు, మీ అమ్మాయి వచ్చిందని తెలిసింది. బంధువులు మీ అమ్మాయికి కూడా ఏవైనా విలువైన బహుమతిలిచ్చారా? మా వాళ్లైతే మాకు భూమి పత్రాలిచ్చారు. హా, ఇచ్చార్లే పంకజం, మాకేం తక్కువ. ఆ మాట వినగానే సుజాత రవిని పక్కకి లాక్కెళ్ళి మెల్లగా గొడవపడటం మొదలుపెట్టింది. అన్నయ్యా, ఆ పత్రాలెక్కడున్నాయో నిజం చెప్పు. అవి నాకే దక్కాలి. అమ్మను అడిగి నా పేరుమీద రాయించు. అవి నాన్నవి సుజాత. మనం అడిగితే బాగూదు, ఆయనకు కోపం వస్తుంది. అంటే నా మీద కంటే మీకు మీ నాన్న కోపమే ఎక్కువైపోయిందా? నాకు ఆస్తి దక్కకూడదని మీరందరూ కుట్ర చేస్తున్నారు. వెళ్తున్నట్టు నటించిన పంకజం గోడచాటునుంచి ఇదంతా వింటోంది. అమ్మో, ఈ ఇంట్లో ఆస్తి గొడవలు జరుగుతున్నాయా? నేననుకున్న దానికన్నా పెద్ద కథే ఉందిక్కడ. వెంటనే కమలతో చెప్పాలి. దూరంగా నిల్చున్న లావణ్య ఇదంతా గమనించింది. సుజాత నాటకమంతా ఆమెకు పూర్తిగా అర్థమైంది. అన్నమాట, జుట్టు సమస్య కాదు, ఆస్తి సమస్య. అందుకే అంత ఆరాటం. ఇప్పుడీ నాటకానికి తెరదించాలి. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతోంది. సుజాత ఏడుస్తూ నానా హంగామా చేస్తోంది. చూశావా అమ్మా, ఈ లావణ్య వచ్చిన వేళా విశేషం బాగోలేదు. నా జుట్టూ పోయింది, నాకు రావలసిన ఆస్తి పోతోంది. సుజాత, నూరుముయ్యి. అనవసరంగా లావణ్యననకు. నిజమే కదరా, దాని ముఖం చూశాకేగా ఇన్ని అనర్థాలు. అప్పుడే పంకజం మరో ఇద్దరు పక్కింటి వాళ్లతో కలిసి లోపలికి వచ్చింది.
ఏమైందండి శారదగారు? మీ ఇంట్లోంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఇదే సరైన సమయం. లావణ్య నెమ్మదిగా వెళ్లి ఆ మాయ దువ్వెనను అందరికీ కనిపించేలా హాల్లో ఉన్న టీపాయ్ మీద పెట్టింది. సుజాతగారు, కొన్ని నిజాలు దువ్వెనతో దూరం కావు. అవే బయటపడతాయి. ఈ దువ్వెన మంచి చెడులను గుర్తిస్తుందేమో. మళ్ళీ ప్రయత్నించండి. నీ ఎంతు చూస్తానుండు. ఈ దువ్వెనతోనే నీ అస్సలు రంగు బయటపెడతాను. ఇది చెడ్డదని అందరి ముందు నిరూపిస్తాను. సుజాత ఆవేశంగా ఆ దువ్వెన తీసుకుని అందరూ చూస్తుండగా బరబరా తలదువ్వుకుంది. ఈసారి ఒక్క వెంట్రుక కూడా మిగలకుండా ఆమె జుట్టంతా ఊడిపోయి తల నున్నగా అయిపోయింది. అయ్యో! అంతేకాదు, ఆమె చేతిలో దాచుకున్న మడతపెట్టిన ఆస్తిపత్రాలు జారి కింద పడ్డాయి. అంటే ఆస్తిపత్రాలు నీ దగ్గరే ఉన్నాయా? మమ్మల్నందరినీ మోసం చేశావా? సుజాత, నువ్వా ఇలా చేసింది? ఒక కాగితం కోసం ఇంత నాటకమాడావా? అయ్యో, నా జుట్టు, నా పరువు అన్నీ పోయాయి. పంకజం, పక్కింటివాళ్లు నోళ్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. సుజాత అవమానంతో తలదించుకుని వాళ్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి ముందు నిశ్శబ్దం అలుముకుంది. శారద జరిగినదంతా తలుచుకుని నిర్ఘాంతపోయి నిలబడింది. నన్ను క్షమించు లావణ్య. గొడవలు వద్దని నేను చెప్పిన చిన్న చిన్న అబద్ధాలే ఇంత పెద్దవయ్యాయి. పర్వాలేదండి, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా. లావణ్య నెమ్మదిగా శారద దగ్గరికి వెళ్ళింది. అత్తయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. సుజాతగారు మీ కూతురు. ప్రేమతో క్షమించండి. శారద మొదటిసారి లావణ్యవైపు కోపంగా కాకుండా ఒక రకమైన ఆశ్చర్యంతో, గౌరవంతో చూసింది. నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను నా కూతురిమీద ప్రేమతో నిన్ను అన్యాయం చేశాను. చూశావా శారదా? మన ఇంట్లో ఉన్న అసలైన బంగారం లావణ్య. మనసుకున్న మురికిని దులిపేయడానికి మాయదువ్వెనలవసరం లేదు. మంచి మనసున్న మనుషులుంటే చాలు. శారద కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె లావణ్య చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. ఆ క్షణం అత్తాకోడళ్ల మధ్య ఒక కొత్త బంధం మొదలైంది. పదండత్తయ్యా, లోపలికి వెళదాం. మీకు వేడివేడిగా కాఫీ చేసిస్తాను. వద్దులే అమ్మా, ఈరోజు నీకు నేను చేసిస్తాను. రా. అది చూసిన రవి, అప్పారావు ముఖాల్లో ప్రశాంతమైన నవ్వు కనిపించింది.